ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం బాగుంటే మహాభాగ్యం ఆరోగ్యం మాట లెక్క. ఒకవేళ ఆరోగ్యం చెప్పింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాము? డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్లు వెళ్ళంగానే కూర్చోబెట్టి పేరు, ఆ తర్వాత ఆరోగ్యం ఎలా చెడిపోయింది అని వివరాలు అడుగుతారు. ఇలా చెప్పేటప్పుడు ప్రిస్క్రిప్షన్లో టక్క రాసిస్తారు. తీసుకొని మనం మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి, పక్కనే ఉంటుంది ఫార్మసికల్ షాప్, వెళ్ళి ఈ చిట్టి ఇస్తాము. చిట్టి ప్రకారంగా అక్కడ ఉండే ఫార్మసిస్టు మాత్రలు ఇస్తాడు. చదువుకునే వాళ్ళు ఏం చేస్తారు? అడుగుతారు మళ్ళీ, ఇది ఎప్పుడు తినాలి, ఇప్పుడు తినాలి, ఇప్పుడు తినాలని. ఉదయం మధ్యాహ్నం రాత్రి తినది గుర్తుపెట్టుకొని తింటుంటారు. అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రలు ఇచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం డాక్టర్ దగ్గరికి. అయ్యో డాక్టర్ గారు, చూడు రాసి ఇచ్చింది సరిగా వర్కౌట్ కావట్లేదు, రోగం తగ్గలేదు అని చెప్తే తర్వాత తెలుస్తుంది. డాక్టర్ గారు రాస్తుంది ఒకటి, ఆ ఫార్మసిస్ట్ మెడికల్ షాప్ ఇచ్చింది వేరే కొన్ని ట్యాబ్లెట్స్, సైడ్ ఎఫెక్ట్స్. మళ్ళీ రావాలి, మళ్ళీ తిరిగి రాసిస్తాడు అనమాట. ఇది జరిగేది. మనం జాగ్రత్తపడి డాక్టర్లు ఏం రాసినాడు, అసలు మాత్రల పేర్లు ఏంటి అని వివరంగా అడుక్కోవాలి. లేదంటే మనకి ఇబ్బంది పడతాం. రీసెంట్లీగా హర్యానా, పంజాబ్ హైకోర్టు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. అదేంటి, ప్రతి ప్రిస్క్రిప్షన్లో మాత్రలు, మెడిసిన్స్ ఉంటాయి కదా, అవి క్యాపిటల్ లెటర్స్ రాయాలి, లేదా కంప్యూటర్ ప్రింట్అవుట్ అయి ఉండాలి అంటే అది క్లియర్గా చెప్పారు. ఇది అందరికీ అర్థం చేసుకోవడానికి అనమాట. సో నా కోరిక ఏంటంటే, నా మనవి ఏంటంటే, ఇప్పటి నుంచైనా కానీ డాక్టర్లు ప్లీజ్ ఆ ప్రిస్క్రిప్షన్ కొంచెం అర్థమయ్యేటట్టు రాస్తే అందరికీ బాగుంటుంది. ఆ తర్వాత మేము కూడా కొద్దిగా అలర్ట్ అవుతాం. ఇందులో మంది కూడా తప్పే ఉంది. డాక్టర్లు నమ్ముకొని మనం టక్కటకపోతామా, మాత్రలు ఇస్తారా, ఏం చూడకుండా గుడ్డిగా మాత్రలు మనం వేసుకుంటాం. అది అలవాటైపోయింది అట్లాగానే. కానీ మనం కూడా నేర్చుకోవాలి. అంటే ఏ రోగానికి ఏ మాత్రలు ఏం వేసుకోవాలనేది మనం చూసుకోవాలి. అది మా బాధ్యత. ప్రతి పేషెంట్ కూడా కొంచెం నేర్చుకోవాలి. రాను ఈ ప్రతిదానికి మనము డాక్టర్ల మీద ఆధారపడి ఉండాలనుకోండి. ఎందుకంటే వాళ్ళు నిపుణులు కాబట్టి, వాళ్ళు ఎక్స్పర్ట్స్, మనకంత నాలెడ్జ్ ఉండదు. సో తప్పులేదు. కానీ ఆ ప్రిస్క్రిప్షన్ మాత్రం జాగ్రత్తగా మనము చదివి ఆయన ఇచ్చిన మాత్రలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకొని మనం వాడుకోవాలి. ఇంతవరకు అయితే బాగానే ఉంటుంది. సరేనా? ఇవి వచ్చేసి డిస్పెన్సరీస్, చిన్న క్లినిక్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఓకే వర్తిస్తుంది అనమాట. సరేనా? దీని తర్వాత మొదలవుతుంది సినిమా. ఇప్పుడు కొంచెం ఉంటాయి కదా కొందరు, ఇక అహోగా కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు, స్తోమత ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మేము పెద్ద హాస్పిటల్కి వెళ్తాము, కార్పొరేట్ హాస్పిటల్ మంచి వసతులు ఉంటాయని వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి సినిమాలు కనబడతాయి చూడండి. ఇంకా చెప్పే అవసరం లేదు. ఒక్కొక్కటి నేను చెప్తాను దాని గురించి. ఓకేనా? వెళ్ళంగానే పేషెంట్ ఆధార్ కార్డు ప్రకారంగా అన్ని డీటెయిల్స్ చేపిస్తారండి పోలీస్ సిస్టంలో. ఇంకా చూడండి, అక్కడి నుంచి మొదలవుతుంది. ఇంకా అడ్వాన్స్ కట్టమంటారు. ఆ తర్వాత వాళ్ళ హాస్పిటల్లో ఏమేమి పరీక్షలు చేయించుకోదలుచుకున్నారు అన్నీ చేపిస్తారు. ఒక్కటని కాదు, యూరిన్ టెస్ట్ కాడ నుంచి, బ్లడ్ టెస్ట్ కాడ నుంచి, చెస్ట్ నుంచి, ఈజీలు, ఇంకా ఈకోలు అన్నీ చేయించుకుంటారు. అది దానికి మనం చెప్పకూడదులేండి. అందుకోసం నేనేం చెప్పదలుచుకున్నానంటే, పేషెంట్ అసలు ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి, ఏ రోగం ఉంది, ఆ రోగానికి సంబంధించిన పరీక్షలు మాత్రమే చేయించుకుంటే భక్తం. లేదా మీరు వెళ్ళే ముందు ఆ హాస్పిటల్లో డాక్టర్ ఎలాంటి డాక్టర్ ఉన్నాడు, ఫస్ట్ పేరు కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఒక రోగికి పెద్ద హాస్పిటల్ కావాల్సింది మంచి డాక్టర్. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో మంచి డాక్టర్ ఉన్నా లేదా, క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నా లేదా చూసుకొని వెళ్ళటం మంచిది అనుకుంటాను నేను. సరేనా? ఇంకొకటి విషయం ఏంటంటే, వెళ్ళే ముందు ఒక్కసారి చిన్న డాక్టర్, మన వీధిలో ఎంతో డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించండి. ఫస్ట్ అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏది ట్రీట్మెంట్ ఏంటి, ఏం పరీక్ష చేయించుకోవాలి అని ఒకసారి క్రాస్ చెక్ చేయించుకొని వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది అనుకుంటాను నేను. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే నాయన 10,000 మొదలవుతుందండి. 90,000, 1,00,000, 1,50,000, 2 లక్షల దాకా దాటుతుంటుంది అనమాట. అందుకోసం ఫస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే, వెళ్ళే ముందు మనము చిన్న డాక్టర్, మన దగ్గర ఉన్న డాక్టర్ ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్ చాలు, మనకు అంత అవసరం లేదు.
రోగాలు పెద్ద ఎవరికేం ఎక్కువ ఉండవు, సరేనా? అది ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే ఇంటి దగ్గర డాక్టర్ దగ్గర అడగండి, విచారించండి. ఒకటి కాదు, ఇద్దరు మూడు డాక్టర్ దగ్గర నేను ఒపీనియన్ తీసుకుని తప్పేం లేదు. ఒపీనియన్ తీసుకోవటం తప్పు లేదు. ఒపీనియన్ తీసుకొని మనం వెళ్తే ఉత్తమం.